కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం. ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. ఆయనే కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్. బాహుబలి మోటార్లు ఒక్కటేమిటి అంతా ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీరింగ్ అయి కూర్చుంది. మేడిగడ్డ కుంగింది, అన్నారం గ్యారంటీ లేకుండా పోయింది. మహా అద్భుతం అని కట్టిన కాళేశ్వరం కుంగడంతో కేసీఆర్ ఇమేజ్ మొత్తం కాళేశ్వరం పాలైంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అసలు కథ మొదలైంది. పునరుద్ధరణ డిజైన్లు తమ వల్ల కాదని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులెత్తేసింది. మరోవైపు మేడిగడ్డ 6, 8వ బ్లాక్లోనూ కథ తేడాగా కనిపిస్తోంది. మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మరింత క్లారిటీ రానుంది. రివర్స్ అయిన కాళేశ్వరం కథ. కేసీఆర్ రీ ఇంజనీరింగ్ టోటల్ రివర్స్. మేడిగడ్డకు మంత్రుల బృందం. నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక కలగా మారిపోయింది. 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కాళేశ్వరంలో గుండెకాయ లాంటి మేడిగడ్డకే ముప్పొచ్చింది. డిజైన్ లోపం, నాణ్యతా లోపం ఒక్కటేమిటి, అన్ని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో ఆ సంగతి తేల్చేందుకు మంత్రుల బృందం స్వయంగా మేడిగడ్డకు వెళుతోంది. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు కథేంటో తేల్చేయనున్నారు. రికార్డు సమయంలో బ్యారేజీల నిర్మాణం జరిగిందన్న ఆనందం ఎంతో కాలం నిలవలేకపోయింది. 4 ఏళ్ల వయసున్న ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయింది. 4 ఏళ్లకే ఇలాంటి దుస్థితి ఎందుకొచ్చిందన్న కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి కాంగ్రెస్ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రజలపై భారం మోపడంతో పాటు ప్రాజెక్టుకు వైబిలిటీ ఉండదని ఆనాడే గుర్తించారు. అయినా సరే కేసీఆర్ తుమ్మిడిహెట్టి దగ్గర కాదని తాను అనుకున్న చోటే బ్యారేజీలకు ప్లాన్ చేశారు. పోనీ అవైనా సరిగా చేశారా అంటే ఇది మేడిగడ్డ పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజ్ ఈ ఏడాది అక్టోబర్ 21న రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల దగ్గర వంతెన కుంగింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లొచ్చాయి. దీంతో బ్యారేజ్కు నష్టం జరగకుండా వెంటనే గేట్లెత్తి నీటిని దిగవకొదిలేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం కూడా కుంగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి చూసింది. ప్రాజెక్టులో దమ్ము లేదని రిపోర్టు కూడా ఇచ్చేసింది. బేస్ సరిగా లేకపోతే ఇలాంటి క్రాక్స్ వస్తాయని, కుంగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బ్యారేజ్ నిర్మించే ప్రాంతంలో అన్ని రకాల అధ్యయనాలు చేస్తారు. ఏది కొంచెం ఇబ్బంది ఉన్నా ఆ ప్రాంతంలో నిర్మాణం వీలు కాదు. కానీ జియాలజీ స్టడీ చూస్తే భూ అంతర్గత పొరలపై క్లారిటీ ఇచ్చారు. ఇసుక రాతి నేలగా నిర్ధారించారు. సాధారణంగా గోదావరి పరివాహకం భూపొరల్లో ఇసుక బేస్ ఎక్కువ. ఇలాంటి చోట ఫౌండేషన్ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది జరగలేదు. ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గరే బ్యారేజ్ కట్టాలని ముందే డిసైడ్ అయ్యాక ఇక ఇతర రిపోర్ట్లని పూర్తిగా పక్కన పడేశారని అంటున్నారు. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3 ఏంది శాండ్ ఉన్నది, మొత్తం ఫుల్ శాండ్. వీళ్ళు ఏం చేసిండ్రంటే మిగతా ప్రాజెక్టులో రాకు ఎంత రాకుంటే ఆ లెవెల్కి పునాది తీసి డ్యాములు కట్టాలి, పునాదులు తీయాలి. వీళ్ళు ఏం చేసిండ్రంటే శాండ్ మీద డిజైన్ చేసిండ్రు. అంటే శాండ్ మీద కూడా డిజైన్ చేయొచ్చు. ఈ నది ప్రవాహం మొత్తం కూడా శాండ్కు సంబంధించి వీళ్ళు ఏం చేసిండ్రంటే అక్కడ డ్యామ్ కట్టే బదులు బ్యారేజీలు కట్టిండు. 3 బ్యారేజీలు. బ్యారేజీలు అంటే వచ్చిన నీళ్ళు వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నారు. మీకు గోదావరి బ్యారేజ్ ఉన్నది, వచ్చిన నీళ్ళు ఇన్ఫ్లో మీరు గోదావరి బ్యారేజ్ కానీ కృష్ణా బ్యారేజ్ కానీ ఉన్నాయి కదండి, అదితోటి 15 లక్షలు ఆయకట్టు ఉన్నది వాటికి. అది ఇట్లా 2 TMC కంటే ఎక్కువ ఉండదు దాంట్లో నీళ్ళు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. అంటే స్టోరేజ్ ఉండదు. ఇక్కడ స్టోరేజ్కి పోయిన వాళ్ళు. ఇక్కడ స్టోరేజ్కి పోయినప్పుడు ఏమైందంటే వాట్ హ్యాపెండ్ అంటే కొంతమంది ఎక్స్పర్ట్ ఇంజనీర్స్తో నేను మాట్లాడాను. సరే
ఈ శాండ్ మీద సెల్ఫ్ వెయిట్ మొత్తం పెద్ద బ్యారేజ్ కదా అది 1.5 కిలోమీటర్ 1.6 కిలోమీటర్స్ ఏదో ఉన్నది సంథింగ్ 85 గేట్స్ అంటే సెల్ఫ్ వెయిట్ మీద ఉంటుంది శాండ్ మీద ఒకటే ఉంటుంది ఫ్లో వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఈ వాటర్ పైన నిలబడేందుకు ఈ ప్రెషర్కు కింద శాండ్ ఉంటుంది కదా ఆ శాండ్ అనేది మెల్లగా హూజింగ్ స్టార్ట్ అవుతుంది అది బడ్జెట్ పెంచి కట్టడం కోసమే మేడిగడ్డ ప్రాంతాన్ని ఎంపిక చేశారన్న వాదన మొదటి నుంచి వినిపిస్తున్నదే. నిజానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టు కట్టాలంటే విస్తృత ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కాళేశ్వరం విషయంలో ఇది జరగలేదు. ఇది ప్రజా ప్రయోజన ప్రాజెక్టు కాదు, సుస్థిర ప్రాజెక్టు అసలే కాదు. ఇందుకే ఇలా కుంగిపోయింది. సమస్య ఒక్క మేడిగడ్డ దగ్గరే కాదు, అన్నారం సుందిళ్ల దగ్గర కూడా సమస్యలున్నాయి. కాళేశ్వరం నడిస్తే నష్టం, నడవకపోయినా నష్టమే. ఇంత పెట్టిన పెట్టుబడి అంతా ప్రజల డబ్బే. సరే, కోరుకున్న చోట ప్రాజెక్టు కట్టారు, అయిపోయింది, నిలబడుతుంది అనుకున్నారు. బ్యారేజ్ బలంగా ఉండాలంటే నీటి అడుగున మృత్తిక స్వభావం కూడా ముఖ్యమే. బలమైన ఫౌండేషన్ వేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ భూమి లోపల ఫలకాలు, ఇసుక, బొగ్గు ఇలా వేర్వేరు కాంపోజిషన్స్తో ఉంటే పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతుంటుంది. ఎంత బలమైన ఫౌండేషన్ వేసినా అడుగు ఫలకాలు రీసెట్ అయితే ఎవరూ ఏమీ చేయలేరు. నిర్మాణ సమయంలో మేడిగడ్డ వద్ద భూమి అనుకూలంగా లేదని నిపుణులు చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేశారు. అంబటిపల్లి, పోచంపల్లి మధ్యలో భూగర్భంలో మృత్తిక ఫార్మేషన్ అనువుగా లేదు. ఇదంతా ఇసుక, బంకమన్నుతో కలిసిన భూభాగమని జియాలజీ సర్వే రిపోర్ట్ ఉంది. పోనీ ఉన్న ఇసుకరాయి కూడా అన్కన్సాలిడేటెడ్ ఫార్మేషన్లో ఉంది. అంటే భారీ నిర్మాణాలు తట్టుకుని నిలబడలేవన్నది ఏ నిపుణుడైనా చెప్పే మాటే. సిస్మిక్ జోన్ అంటే భూకంప జోన్ 2-3 మధ్యలో మేడిగడ్డ ప్రాజెక్టు ఉంది. మేడిగడ్డ దగ్గర భూ నిర్మాణంలో స్ట్రక్చరల్ ఫాల్ట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీళ్ళు ఈ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కదా, ఫ్లోస్ ఇప్పుడు ప్రాణహిత అనేది వచ్చి మేడిగడ్డలు కలుస్తుంది, ఇక్కడ గోదావరి వస్తుంది. ఈ ఇన్ఫ్లోస్ను ఈ బ్యారేజ్ ఏంటంటే గేట్స్ ఎప్పుడు తెరిచిపెట్టాలి ఫ్లో వచ్చినప్పుడు. వీళ్ళంతా క్లోజ్ చేసి పెడుతున్నారు, మాన్యువల్ తయారు చేసుకోలేదు. హౌ టు ఆపరేట్ గేట్స్ దానికి పెద్ద మాన్యువల్ ఉంటుంది. గేట్స్ ఇప్పుడు ఎంత ఫ్లడ్ ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు మాకు వైర్లెస్ మెసేజ్ వస్తుంది, ఇంత ఫ్లడ్ వస్తుందని. అప్పుడు గేట్ తెరిచిపెట్టాలి, వీళ్ళు తెరిచిపెడతలేరు. పెట్టి అదో పెద్ద ఎఫెక్ట్. దానికి వీళ్ళు అసలు మాన్యువల్సే తయారు చేసుకోలేదు ఇంతవరకు. మాన్యువల్సే తయారు కాలేదు ఇప్పటికి నాకు తెలిసి. ఇంకా తెలియకుండా ఏమైనా చేసింటే నాకు తెలియని నేను కనుక్కున్న విషయాలు అయితే మాన్యువల్సే తయారు కాలేదు ఇప్పటికి. ఇప్పుడు ఈ ఇరిగేషన్ సబ్జెక్ట్ ఎట్లుంటుంది అంటే బై ఎక్స్పీరియన్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి, వస్తుంటాయి. ఇటువంటిది ఇక్కడ జరిగిందని దాన్ని స్టడీ చేసేది ఉండే వీళ్ళు మొదలే. బిఫోర్ శాండ్ మీద కట్టేటప్పుడు ఈ శాండ్ మీద ఎక్కడైనా కట్టినామా, డ్యామ్స్ కట్టినామా, బ్యారేజెస్ కట్టినామా, స్టోరేజ్ చేసినామా ఎక్కడైనా వీళ్ళు స్టడీ చేసేది ఉండేది. వీళ్ళు డిస్కషనే లేదు ఎవరితోని. ప్రస్తుతం మేడిగడ్డ రిపేర్లు మొదలుపెట్టిన కాఫర్ డ్యాం నిర్మాణానికి 6 నెలల సమయం దాటుతుంది. 25 లక్షల క్యూసెక్కుల వరద మళ్లీ వస్తే అది తట్టుకోలేదు. ఒకవేళ తట్టుకున్నా ఆ వరద మిగతా 50 పీర్స్ నుండి ప్రవహించాలి. అయితే ఆ ప్రెషర్కి అవి కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మేడిగడ్డ వద్ద రిపేర్లు చేసినా 6 నుంచి 8 టీఎంసీల నీటిని మాత్రమే భవిష్యత్తులో స్టోర్ చేసే పరిస్థితి ఉందంటున్నారు. ఎలాంటి బ్యారేజ్ ఎలా అయిపోయింది, వేల కోట్లు పెట్టి కట్టింది కలలా కరిగిపోయిందంటున్నారు. ఇంత నష్టం జరిగితే మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్టకాల్చి మీద వేస్తున్నారని అంటున్నారు. ఒక్క బ్యారేజీలో చిన్న లోపం ఉంటే మొత్తం కాళేశ్వరమే లోపం అన్నట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువలు కడితే అదనంగా 30 లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చని అంటున్నారు. నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మెహబూబాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరంతో ఉపయోగం కన్నా ఆర్థిక భారమే ఎక్కువ అని కాగ్ కూడా రిపోర్ట్లో పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ప్రాజెక్టు లోపభూయిష్టంగా కట్టారని రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా కట్టారని, కానీ స్థిరమైన నిర్మాణంగా కట్టలేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని అంటున్నారు. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చింది.
తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. అసలు కథను బయటపెట్టనున్నారు.